పహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో చాలా అందమైన ప్రాంతం. ఇది శ్రీనగర్కి 90 కిలోమీటర్ దూరంలో ఉంది. చుట్టూ అందమైన లోయలు, కొండలతో కూడిన ప్రదేశం టెర్రరిస్ట్ అటాక్ గురికావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్తో కలిపి జనవరి నెలలో ఇదే ప్రదేశానికి వెళ్ళాం. పహల్గామ్ నుంచి బైసెరన్ వ్యాలీ అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే గుర్రం మీద వెళ్ళాలి లేదా నడక మార్గాన్ని వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రదేశం పహల్గామ్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా కష్టతరమైన మార్గం. అందువలన అందరూ గుర్రాల మీద ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తుంటారు. ఈ ప్రదేశానికి గుర్రాల మీద చేరుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే దారిలో చాలా అందమైన ప్రదేశాలు చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే రహదారి కష్టంగా ఉండడం వల్ల గుర్రాల మీద వెళ్ళడం తప్పనిసరి అక్కడ అయ్యింది. పైకి చేరుకున్న తర్వాత శీతాకాలంలో ఈ బైసెరన్ వ్యాలీ ఈ విధంగా అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. చుట్టూ పైన వృక్షాలతో ఉండి ఈ వ్యాలీ అంతా చాలా అందంగా కనబడుతుంది. ఈ ప్రదేశంలోనే ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇక్కడ చుట్టూ దుకాణ సముదాయాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతం అంతా పర్యాటకులతో నిండి ఉన్నప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరగడం చాలా హృదయవిదాకరణ సంఘటన. ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి ముఖ్య కారణం భద్రతా లోపం. పహల్గామ్ వరకు ఉన్న భద్రతా బలగాలు పైకి చేరుకున్నప్పుడు ఎటువంటి తనిఖీలు లేకుండా పర్యాటకులను పైకి పంపుతున్నారు. బైసెరన్ వ్యాలీలోను మరియు మార్గం మధ్యలోనూ మనకి ఎటువంటి భద్రతా బలగాలు ఉండవు. అందుకే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇకనైనా భారత ప్రభుత్వం టూరిస్టుల భద్రతా దృష్ట్యా అక్కడ భద్రత ఏర్పరచాలని కోరుకుంటున్నాం. చనిపోయిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.